హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన టిక్టాక్ వర్సెస్ యూట్యూబ్. సో ఈ టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో ఎటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉండదు. చాలామంది చేసిన వీడియోస్లో లాగా సో వాళ్ళు ఏదో తిట్టారు, సో వీళ్ళు ఏదో తిట్టారు అని చెప్పి నేనైతే చెప్పను. ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందో కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎలా స్టార్ట్ అయిందో ఈ విషయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకు తలకాయ నొప్పిగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే సో మనం మొబైల్లో నెట్ ఎందుకు వాడతాం? సో నెట్ మనం ఎవరికైనా హాట్స్పాట్ నుంచి ఇవ్వాలంటే మనం చాలా ఆలోచించి ఇస్తాం. అయ్యో వీడికి ఇచ్చేస్తే మళ్ళీ మనకు నెట్ అలాగా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం మొబైల్లో అదే నెట్ వేస్ట్గా ఎందుకు యూజ్ చేయడం? సో చెత్త వీడియోలు చూడడం. సో ఇది మీరు టిక్టాక్ అనే కాదు, యూట్యూబ్లో కూడా చెత్త వీడియోస్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. మీరు అలాంటి వాటి గురించి కాకుండా సో టెక్నాలజీకి సంబంధించినవి, సో లేదా మీకు వంటలకు సంబంధించినవి కానీ, లేదంటే మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే సి లాంగ్వేజ్ లేదా టాలీ, సో ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, లేదంటే వేరే ఏదైనా టైలరింగ్ నేర్చుకోవాలన్నా, సో ఇలాంటి వీడియోస్ మీద మనకి యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, సో ఈవెన్ మీరు బైక్ మెకానిక్ లేదా కార్ మెకానిక్ మీద కూడా మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వాటి మీద ట్యూటోరియల్స్ చేసేవి. టిక్టాక్లో మీకు 60 సెకండ్స్ మాత్రమే వీడియో చేయాలి. సో ఆ 60 సెకండ్స్లో ఎంతని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఎవరైనా సరే. సో అందుకని చిన్న వీడియోస్, చిన్న టాపిక్స్ మాత్రమే దొరుకుతాయి. సో మీరు నిజంగా ఒక టాపిక్ గురించి డీప్గా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే మీకు యూట్యూబ్ని మించిన ఇంకొక ప్లాట్ఫామ్ అయితే లేదు ప్రజెంట్. సో టిక్టాక్ ఎప్పటికీ యూట్యూబ్కి పోటీ కాదు. మీకు టిక్టాక్ వేటికి పోటీ అంటే ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, వీటికి పోటీ. ఒకప్పుడు ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఫేస్బుక్లో ఫొటోస్ చూస్తూ ఉంటే సో ఇంకా పైకి జరిపే కొద్దీ ఇంకా కొత్త ఫొటోస్ వస్తూ ఉండేవి. ఇంకా చూడాలి అనిపిస్తూ ఉండేది ఫేస్బుక్. సో తర్వాత అది పాతది అయిపోయింది. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకి సెలబ్రిటీస్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. అలాగే ఇప్పుడు టిక్టాక్ వచ్చింది. చాలామంది ఏంటంటే టిక్టాక్ వేస్ట్గా యూజ్ చేస్తున్నారు. సో టిక్టాక్లో కూడా మంచి కంటెంట్ ఉంది, లేదంటలేదు. కానీ మీకు ఆ కంటెంట్ మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే సో దానికి సరిపోదు ఆ కంటెంట్. సో 60 సెకండ్స్లో మీకు చాలా తక్కువ కంటెంట్ దొరుకుతుంది. ఇందాక నేను ఒక వీడియో చూశాను. సో ఆ వీడియోలో ఏంటంటే అతను సో ఎస్బీఐలో లోన్స్ ఇస్తున్నారని చెప్పి ఒక వీడియో చేశాడు. సో ఆ వీడియో నేను చూసినప్పుడు సో అందులో అతను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఉన్నది 60 సెకండ్సే. మీరు వాడే నెట్కి న్యాయం చేయాలి అనుకుంటే యూట్యూబ్ కన్నా మంచి ప్లాట్ఫామ్ అయితే ఇప్పటివరకు లేదు. ఇకపై వచ్చేవి మనకన్నీ పెయిడ్ ప్లాట్ఫామ్స్ వస్తాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూట్యూబ్ లాగా ఫ్రీగా అయితే మనకి కంటెంట్ అయితే దొరకదు. సో యూట్యూబ్లో మనకి ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి. మీకు లాక్డౌన్ టైం అనే కాదు, మీ ఫ్రీ టైంలో కూడా మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే వేరే మొబైల్స్ గురించి కానీ, లేదంటే వంటల గురించి కానీ, లేదా కార్ మెకానిక్, లేదా బైక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ కానీ. సో ఇలా మీరు చాలా టాపిక్స్ ఇందులో అయితే మీకు కవర్ అవుతాయి. సో చాలా టాపిక్స్ మీద మీకు ట్యూటోరియల్స్ దొరుకుతూ ఉంటాయి. సో మీరు ఈజీగా ఏ టాపిక్ గురించి అయినా మీరు యూట్యూబ్లో నేర్చుకోగలుగుతారు. నా సజెషన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసమే మీరు మీ నెట్ని యూజ్ చేస్తున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న కేబుల్ కనెక్షన్ని తీసేసేయండి. ఎందుకంటే మీరు కేబుల్కి 400 కట్టాలి నెలకు వచ్చేసరికి. అండ్ మీరు ఎవ్రీ 3 మంత్స్కి 599 కానీ లేదా 555 కానీ జియో రీఛార్జ్ చేయించుకోవాలి. జియో అయితే జియో, లేదంటే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఐడియా అయితే ఐడియా. సో మీరు దానికి దీనికి ఎన్నింటికి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావాలనుకుంటే మీకు టీవీ ఉంది. సో టీవీలో చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మీకు. సో న్యూస్ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అండ్ మీరు వంటలు నేర్చుకోవాలంటే వంటలు కూడా మీకు టీవీలో చాలా ఛానల్స్ ఉన్నాయి, వంటల ఛానల్స్. మీకు టీవీలో ఏదైతే దొరకదో సో అది మీరు నెట్లో వెతకండి. అప్పుడు మీరు ఖర్చు పెట్టే నెట్కి కానీ, లేదా మీరు ఖర్చు పెట్టే రూపాయికి కానీ మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అనవసరంగా వేస్ట్ చేసుకోకండి డబ్బులు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. టిక్టాక్లో ఎవరో యూట్యూబర్స్ని తిట్టాడు, లేదంటే యూట్యూబర్స్ ఎవరో టిక్టాక్ వాళ్ళని తిట్టారు అని చెప్పి మీరు అనవసరమైన వీడియోస్ చేయకండి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడుతూ. మీరు చూసుకున్నట్టయితే అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూట్యూబ్లో తక్కువ ఉంటుంది. సో అందుకోసం మ్యాక్సిమం వ్యూవర్స్ యూట్యూబ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలామంది. సో మీరు దాన్ని పాడు చేయకండి. సో వాళ్ళు ఏదో తిట్టారు అని చెప్పి మళ్ళీ మీరు తిట్టడం, మీరు ఏదో తిట్టారని చెప్పి మళ్ళీ వాళ్ళు తిట్టడం, ఇలాంటివి చేయకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఛానల్ ఎందుకోసం స్టార్ట్ చేశారు సో ఆ పని మీద మీరు ఫోకస్ చేయండి. అంతేగాని వాడేది తిట్టాడు, వీడియో తిట్టాడు అని చెప్పి మీరు డైవర్ట్ అవ్వద్దు. డైవర్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్కి మీ మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది. ఈ వీడియో ఎందుకు చేశానంటే సో నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ట్రెండింగ్ టాపిక్స్ ఏవి అని నేను సెర్చ్ చేయగానే సో ఇదే టాపిక్ కనిపించింది నాకు. టిక్టాక్ వర్సెస్ యూట్యూబ్ దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి.
సో ఈ వీడియోస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరు మొబైల్ని టైంపాస్కి అయితే యూజ్ చేయకండి. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే యూజ్ చేయండి, అంతేగాని మీకు ఎంటర్టైన్మెంట్కి ఫోనే యూజ్ చేసి లేదా మీ గేమ్స్ ఆడడానికి ఫోనే యూజ్ చేసి మీ ఎసెన్షియల్స్కి ఫోనే యూజ్ చేస్తే మీకు ఫోన్ లైఫ్ తగ్గిపోతుంది అండ్ మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. ఓవరాల్ పాయింట్ అయితే నేను చెప్దాం అనుకుంది ఇది. సో ఫ్రెండ్స్, నా ఆలోచన కరెక్టా అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.